బైపోల్ ఎలక్షన్స్ ఉన్నాయా జూబ్లీస్ ఎలా ఉండబోతుంది? ఎలా ఉంటుంది బీఆర్ఎస్ ఫుల్ మెజార్టీతో వస్తుంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ అంటూ 10 సంవత్సరాలు ఏం పని చేయాలంటున్నారు. చేయకుంటే ఎందుకు గెలిపిస్తుంది మళ్ళీ గోపీనాథ్ ఓడించాలి కదా. 3 మాటలు ఎట్లా గెలిచినాం మళ్ళీ 4వసారి ఆయననే గెలిచారు. ఆయననే గెలిచారు 4వసారి. డెవలప్మెంట్ ఎలా ఉంది? డెవలప్మెంట్ బాగా డెవలప్మెంట్ రోడ్లు ఉన్నాయి, అంతా డెవలప్మెంట్ బాగున్నాయి. మీరు ఇప్పుడు సునీత గారికి ఓటేయాలి? సునీత గారికి ఓటేస్తాం, బంపర్ మెజార్టీ గెలిపిస్తాం. కానీ క్యాండిడేట్ మంచిగా ఉన్నారు. కాంగ్రెస్ క్యాండిడేట్ కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది అందరికి. 4,000 పింఛన్ ఇస్తే అది ఇస్తలేదు, తులం బంగారు అది ఇస్తలేదు, ఏమి ఇస్తలేవు. వ్యతిరేకం, కాంగ్రెస్ కి వ్యతిరేకం ఉంది. 10 సంవత్సరాలు ఉన్నప్పుడే బాగుండేది. 10 సంవత్సరాలు బాగుంటే మంచిగా ఉండే. వాళ్ళకి మైనార్టీకి దోకిచ్చినాం, మళ్ళీ అందరికి బీసీలకి దోకిచ్చినాడు రేవంత్ రెడ్డి. మళ్ళీ ఏం చేసినట్టు బీఆర్ఎస్ జమానాలో ఈద్గా కట్టించినాడు గోపీనాథ్ గారు. ఇక్కడ గుడిసెలు ఉండే కరీంనగర్, వాళ్ళ గుడిసెలకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చినాడు. అన్ని మంచి పని చేసినా అనుకొని 3 మాటలు గెలిపించినాను. 4వసారి ఆయననే గెలుస్తాం, తప్పకుండా గెలుస్తాం. మోసం చేసింది, కంపల్సరీ గెలుస్తుంది. ఇప్పుడు మోసం చేసింది, అందరికి మోసం చేసింది రేవంత్ రెడ్డి, మోసం చేసింది. తులం బంగారం ఇచ్చినాడా, మళ్ళా 4,000 పింఛన్ ఇచ్చినాడా, అంత దోకతోని గెలిచినాడు. ఇక ఈ దోక పని లేకుంటే వాళ్ళు ఓడిపోతుండే. అంతా జూటా మాటలని గెలిచినాడు. మంచి మాట్లాడితే గెలవకపోతే మొత్తం ఓడిపోతుంది. అందరికి మోసం చేస్తున్నాడు, వ్యవసాయాలకు మోసం చేసి అందరికి మోసం చేశాడు. అందుకని ఆయన కాంగ్రెస్కి ఓటేయం. సునీత గారు ఓడిస్తారు, బంపర్ మెజార్టీ 50,000 మెజార్టీతో గెలిపిస్తాం. ఈ ప్రభుత్వం 50,000 మెజార్టీతో గెలిపిస్తాం.